హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ చికెన్ పచ్చడా అండి. దీన్ని ఎలా ఇంట్లో సింపుల్గా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. నేను బోన్లెస్ చికెన్ ఒక 1 kg తీసుకున్నానండి. కంప్లీట్గా చికెనే అండి, బోన్లెస్. మనకి కావాలనుకుంటే మీరు థై బోన్ తీసుకోవచ్చు. నేనైతే మొత్తం అన్ని బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను అనమాట. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే పసుపు 2 వేసి ముక్కలకు అంతా పట్టించాలండి. ప్రతి ముక్క కూడా ఉప్పు పసుపు అంతా కలిపేసిన తర్వాత ముక్కకు అంతా మంచిగా పట్టాలి. అలా ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 గ్లాసుల నీళ్ళనైతే వేసుకుంటున్నానండి. మనకు చికెన్ ముక్కలు గట్టిగా లేదంటే రబ్బర్ లాగా సాగకుండా సాఫ్ట్ టెక్స్చర్తో రావడానికి ఇలా అండి. ఈ ఉప్పు కలిపి పసుపు కలిపి పెట్టిన చికెన్ ముక్కలన్నిటిని కూడా ఈ వాటర్లో వేసి మీడియం ఫ్లేమ్ పైన పెట్టి ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా చేయడం వల్ల ముక్క సాగదు, అలాగే గట్టిగా కూడా ఉండదన్నమాట. నార్మల్ టెక్స్చర్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఈ వాటర్ని ఏం చేయాలి అని మీరు అనుకోవచ్చు. నేనైతే చికెన్ సూప్ని చేస్తుంటాను. ఈ వాటర్ మంచి టేస్ట్ వస్తుందనమాట. కొన్ని 2-3 ముక్కలు మనం అలా మిగిల్చేసుకొని దాన్ని చికెన్ సూప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే ఉడికిపోయిన చికెన్ ముక్కలన్నిటినీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వాటర్ మొత్తం కంప్లీట్గా స్టెయిన్ చేయాలి. అప్పుడే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇలా ముక్కలన్నిటినీ కూడా ఒక బౌల్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక ఫ్రై ప్యాన్లో వేసేసి వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్ మీద. ఎందుకంటే మనకి ఇక్కడ వాటర్లో ఉడికిచ్చాం కాబట్టి ఆ వాటర్ అనేది ఎగిరిపోవాలండి. అప్పుడే పచ్చడి నిలువ ఉంటుంది. లేదనుకోండి పచ్చడి పాడవుతుందనమాట. డైరెక్ట్గా ఆయిల్లో వేయించే కంటే ఇలా ముందుగా ఇలా డ్రై ఫ్రై అంటారు కదా, అలా వాటర్ అంతా ఎగిరిపోయేలాగా డ్రై ఫ్రై చేసేసి తర్వాత సరిపడంత, అంటే మనం కేజీ చికెన్ తీసుకుంటే ఖచ్చితంగా 1/2 కిలో నూనె అయితే పడుతుందండి. ఆ 1/2 కిలో నూనెని వేసి మంచిగా ముక్కలు రంగు మారి వరకు వేయించాలండి. అలా అని హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ముక్క ప్రతీది అన్ని వైపులా వేగేలాగా చూసుకుంటూ వేయించుకోవాలండి. చాలామంది చికెన్ పచ్చడి పెడుతుంటారు, కానీ ముక్క తొందరగా గట్టిపడిపోతుంది, అలాగే తొందర పాడైపోతుంది. అలా కాకుండా ఉండడానికి మాత్రమే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి చికెన్ పచ్చడి అయితే పెట్టొచ్చండి. రంగు చూసారా, ఫస్ట్ మనం వేసినప్పటికీ ఇప్పటికీ, అలాగే లాస్ట్ తీసే ముందు కూడా ఎంత మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది అని. ఇలా ముక్కంతా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఒక 20 వరకు వెల్లుల్లిని రెబ్బల్ని దంచి ఇందులో వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్డ్ ఫుల్గా ఫ్రెష్గా ఉండేటట్టు రెడీ చేసుకొని వేసుకోండి. పచ్చడి అంటేనే ఫ్లేవర్డ్ ఫుల్గా ఉంటుంది. అందులోకి అన్నీ ఫ్రెష్గా వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాగే ఈ వెల్లుల్లి అంతా మంచిగా వేగించేసారా, రంగు అంతా మారిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా వేయించేసుకొని స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేసి కాసేపు ఇలాగే వదిలేయండి, చల్లబడాలి. అది చల్లబడ్డ తర్వాత మనం దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నానండి. కొలత ప్రకారం అయితే 1 కేజీ చికెన్కి 1/2 కేజీ కారం పడుతుందండి. అలాగే కొలత ప్రకారం అయితే ఒక 100 గ్రాముల వరకు ఉప్పు అయితే పడుతుందండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, అలాగే జీలకర్ర మెంతుల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలండి. వేసేసుకొని అంత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి మనము దీన్ని పక్కన పెట్టేయాలి. ఒక హాఫ్ డే వరకైనా, అలా హాఫ్ డే వరకు పక్కన పెట్టేసిన తర్వాత ఇది మంచి ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా తెలుస్తాయి అనమాట. అప్పుడు మనం దీంట్లోకి నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకోవాలండి. మనం తీసుకున్న కేజీ చికెన్కి 6 పెద్ద సైజు నిమ్మకాయల రసం అయితే పడుతుందండి. అంతా వేసి మిక్స్ చేసేసి మళ్ళీ ఒక రోజు అంతా పక్కన పెట్టేయండి. అప్పుడు మనకు చికెన్ పచ్చడి సూపర్ టేస్టీగా అవుతుంది. చూసారా, మనం కలిపినప్పుడు ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ డే ఎలా ఉంది అని ఇలా టెక్స్చర్ అన్నది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. రసం అంతా ముక్క లాక్కొని సూపర్గా ఉంటుందండి. చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. పచ్చడి ఎంత అద్భుతంగా ఉందో ఒకసారి మీరు కూడా ఇలా చికెన్ పచ్చడిని పెట్టుకొని చూడండి. ముక్క పర్ఫెక్ట్
కరెక్ట్గా వేగి ఉడికి అలాగే మంచి టెక్స్చర్తో ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంది అన్న నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన రెసిపీ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ బే